హాయ్ గైస్ క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, అప్పుడే మార్కెట్లో ఏమేమి జరిగిందని మీకు కూడా తెలుస్తుంది. అండ్ గైస్, పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో క్రిప్టో గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఇక న్యూస్ విషయానికి వస్తే, సో ఫస్ట్ న్యూస్ చూడండి, బిట్ కాయిన్ మైనింగ్ రెవెన్యూ జంప్స్ టు 1.39 బిలియన్ ఇన్ ఫిబ్రవరి. సో ఇక్కడ బిట్ కాయిన్ మైనర్స్ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఫిబ్రవరి మంత్లో కొంచెం ఇంక్రీజ్ అయితే అయ్యింది. ఇక్కడ ఈ మైనర్స్కి చూసుకుంటే రెవెన్యూ ఎవ్రీ మంత్ ఒకే విధంగా అయితే ఉండదు. కరెంట్ బిల్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. రెవెన్యూ ఒక లెవెల్లో అయితే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కొంచెం మంచి ఎర్నింగ్స్ అయితే వచ్చిందని ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ద రెవెన్యూ ఫ్రమ్ బిట్ కాయిన్ మైనింగ్ ఇన్ ఫిబ్రవరి రోజ్ బై $40 million కంపేర్ టు జనవరి. సో జనవరితో కంపేర్ చేస్తే కొంచెం చేంజ్ అయితే ఉంది ఓకేనా. సో కొంచెం ప్రాఫిట్స్ అయితే వచ్చింది ఫిబ్రవరి మంత్లో చూసుకుంటే. సో అండ్ బీటీసీ కూడా చూసుకుంటే $60,000 అబౌవ్ అయితే ఉంది. అలాగే $60,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఓకేనా. బట్ ఆ $61,000-$62,000 దగ్గర ఉన్న ఆ రేంజ్లోనే ట్రేడ్ అయితే అవుతూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే, కలెక్టెడ్ ఫ్రమ్ ఫీజ్ సాయ డిక్రీజ్ దిస్ మంత్ అని మెన్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసిన ఫీజు ఏదైతే ఉందో అది కొంచెం డిక్రీజ్ అయితే అయింది ఈ మంత్ అనేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. సో ఈ న్యూస్ చూసుకుంటే bitcoin.com వాళ్ళు అయితే ఈ న్యూస్ ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఈ న్యూస్ చూడండి, ఈ న్యూస్ కూడా bitcoin.com వాళ్ళు ప్రొవైడ్ చేశారు. JP Morgan ఎక్స్పెక్ట్స్ బిట్కాయిన్ ప్రైస్ టు డ్రాప్ టు $42,000 ఆఫ్టర్ హాల్వింగ్. సో ఇక్కడ హాల్వింగ్ అయ్యాక ఈ బిట్కాయిన్ ప్రైస్ చూసుకుంటే మళ్ళీ ఒక $42,000కి డ్రాప్ అయితే అవుతుంది అనేసి JP Morgan ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉంది. బట్ మనమైతే చెప్పలేం గైస్, మార్కెట్స్ని మనం ప్రాబబిలిటీగానే చూడాలనేది నా ఒపీనియన్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, $42,000కి ఇప్పుడున్న ప్రైస్ రేంజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఈ హాల్వింగ్ టైంలో ఈ ఏటీహెచ్ ఏమైనా బ్రేక్ చేసింది అనుకోండి, సో ఈ $68,000 అబౌవ్ వెళ్ళిందంటే నెక్స్ట్ చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ అయిన నంబర్స్, ఈ 65,000, ఈ 60,000 ఇవి కొంచెం ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్స్గా యాక్ట్ అయితే అవుతాయి. బట్ మనమైతే చెప్పలేం, బట్ మనం చూద్దాం. సో ఏటీహెచ్కి కొంచెం దగ్గరగానైతే ఉన్నాం. సో చూడాలి ఎప్పుడు ఏటీహెచ్ని బ్రేక్ అయితే చేస్తుంది అనేసి. సో రీసెంట్గా మంచి మొమెంటం గైన్ అవుతుంది కదా, సో ఆ మొమెంటంని తెచ్చిందో, సో అదే ర్యాలీని నేను బేస్ చేసుకొని చూస్తున్నది ఏంటంటే, ఏటీహెచ్కి చాలా దగ్గరగా అయితే ఉంది కాబట్టి ఏటీహెచ్ తొందరగా బ్రేక్ చేసేస్తుంది. అండ్ ఏటీహెచ్ బ్రేక్ చేస్తుందంటే కొత్త ఏటీహెచ్కి అయితే వెళ్తుంది కదా. సో ఆ కొత్త ఏటీహెచ్ కూడా చూసుకుంటే కొత్త హైస్ రికార్డ్ చేసుకుంటూ హాల్వింగ్ అయిన 1 yearకి ఒక ఏటీహెచ్ అయితే రికార్డ్ చేసుకుంటుంది. బట్ ఈ $55,000-$60,000 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్స్. బట్ చూద్దాం. సో నా ఒపీనియన్ ఇంతకీ రాకపోవచ్చు అనుకుంటున్నాను. సో మార్కెట్లో ఏమైనా సరే జరగవచ్చు, బట్ చూద్దాం. అండ్ గైస్, ఇక్కడ వాచర్ రెట్ గురు వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్వీట్ చేశారు రీసెంట్గా. దిస్ వ్యాలెట్ హెస్ పర్చేస్డ్ అన్ యావరేజ్ ఆఫ్ 100 బిట్కాయిన్ పర్ డే సిన్స్ నవంబర్ 2022. సో నవంబర్ 2022 నుండి చూసుకుంటే ఒక వ్యాలెట్ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 100 బిట్కాయిన్స్ బై అయితే చేసిందంట. సో టోటల్గా చూసుకుంటే వాళ్ళు హోల్డ్ చేస్తున్న $41,164 చూసుకుంటే $3.21 బిలియన్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ వేల్స్ అండ్ ఈవెన్ మైకిల్ స్లేయర్ కూడా చూసుకుంటే ఎక్కువగా బిట్కాయిన్స్ హోల్డ్ చేస్తున్నాడు. బ్లాక్ రాక్ వాళ్ళ దగ్గర కూడా చూసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా బిట్కాయిన్స్ని యాడ్ అయితే చేసుకున్నారు. సో రీజన్ ఏమీ లేదు, హాల్వింగ్ అయితే దగ్గర పడుతుంది కదా. సో ఆ 4 year సైకిల్ అనేది అలాగే రిపీట్ అవుతుంటుంది. 4 year వన్స్ బుల్ మార్కెట్ అయ్యాక ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్, ప్రైస్ ఫాల్, మళ్ళీ ప్రైస్ ర్యాలీ అవ్వడం. సో ఇదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే. నెక్స్ట్ బిట్కాయిన్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ $61,951 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే $59,000 దగ్గర ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. దాన్ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది ఓకే. బట్ నేను ఇక్కడ ఒక జోన్ అయితే డ్రా చేశాను. ఆ జోన్ 1 hour టైం ఫ్రేమ్లో డ్రా చేశాను. ఆ జోన్ దగ్గర కూడా క్యాండిల్స్ అప్రోచ్ అయితే అవ్వలేకపోతున్నాయి. ప్రీవియస్ డే క్యాండిల్ కూడా మీరు చూడొచ్చు. సో కొంచెం రెడ్ క్యాండిలే, బట్ ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఫామ్ అవుతుంది. నేను ఎక్కడ ఎటువంటి సపోర్ట్ అయితే డ్రా చేయలేదు. అరౌండ్ ఒక $61,500 దగ్గర. సో ఇక్కడ చూసుకుంటే ఎటువంటి సపోర్ట్ అయితే లేదు, కానీ సో ప్రైస్ చూసుకుంటే కొంచెం సపోర్ట్ అయితే తీసుకుంటుంది అక్కడ. $61,000 అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్, 61,500 కూడా అదే. సో ఇప్పుడు ఈ హై అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలనేసి ప్రీవియస్గా చెప్పాను. సో ఫర్దర్గా మనం ర్యాలీ చూడాలంటే, బట్ ఆ లెవెల్ అబోవ్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ ఈ హాల్వింగ్ లోపల చూసుకుంటే. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ నుండి చూసుకుంటే
సో 1 డే టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ హై, ఈ 27th ఫిబ్రవరి క్యాండిల్ హై అండ్ అలాగే 29th ఫిబ్రవరి క్యాండిల్ లో. సో ఈ మధ్యలో ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. మేబీ ఏమైనా గ్యాప్ని ఫిల్ చేస్తూ చేయవచ్చు. క్యాండిల్స్ డౌన్ సైడ్, ఐ మీన్ ప్రైస్ డౌన్ సైడ్ అయినా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అది చూడొచ్చు. సో ఇక్కడ కూడా గ్యాప్ అయితే ఉంది 28th ఫిబ్రవరి క్యాండిల్లో అండ్ అలాగే చూసుకుంటే 26th ఫిబ్రవరి క్యాండిల్ హై. ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో మేబీ ఫిల్ చేసినా చేయవచ్చు ఆర్ ఇక్కడెక్కడ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. బట్ ప్రైస్ చూసుకుంటే ఈఎంఐని దాటి చాలా దూరం అవుతుంది. సో ప్రైస్ చూసుకుంటే 20 ఎంఎస్ అట్రాక్ట్ అయితే అవుతుంటుంది. బట్ ఈఎంఐకి ప్రజెంట్ ఉన్న ప్రైస్కి చాలా దూరం అయితే ఉంది. సో 1 hour టైం ఫ్రేమ్లో మనం ఏంటంటే సో ఆ జోన్ ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ అనేసి చెప్పాను. సో ఇక్కడ ఆ జోన్ దగ్గరికి అయితే వచ్చింది. 2nd March 2:30 AM క్యాండిల్ కంటే ఒక ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే జోన్లోకి అయితే ఎంటర్ అయ్యి బట్ మళ్ళీ జోన్ దగ్గర చూసుకుంటే ప్రైస్ రివర్సల్ అయితే తీసుకుంది. సో జోన్ ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ జోన్. బట్ చూద్దాం ఆ జోన్ అబోవ్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు 20 MA కంటే అబోవ్ ప్రైస్ అయితే ఉంది కాబట్టి సో మళ్ళీ ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ ఇచ్చిందంటే ఈ $60 to $200 అబోవ్ సస్టైన్ అయిందంటే మళ్ళీ ఈ జోన్ దాకా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ చూద్దాము. సో ప్రతి ఒక్క ట్యాప్కిను ఆ జోన్ని ట్యాప్ చేసే ప్రతి ఒక్క ట్యాప్కిను జోన్ వీక్ అయితే అవుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఒకసారి ట్యాప్ అయితే చేసింది. బట్ మళ్ళీ ఒకవేళ ట్యాప్ చేసి డౌన్ సైడ్ వచ్చినా మేబీ 3rd time అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ చూద్దాం ఎప్పుడు ఆ జోన్ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి. అండ్ 50 MA అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ కొంచెం సపోర్ట్ అయితే చూడవచ్చు. సో అరౌండ్ ఒక 61-200 సేమ్ ఇందాక చెప్పాను. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా ఒక $60,700 దగ్గర కూడా కొంచెం సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. బట్ చూద్దాము. సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అయితే చేయొచ్చు. బట్ చూద్దాం ఎప్పుడో జోన్ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి. సో మనం చూసుకుంటే 8Hని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కొంచెం టైం అయితే తీసుకున్నా, రీసెంట్గా ర్యాలీ అయితే ఇచ్చింది కదా. సో కొన్ని రోజులకి సైడ్ వేస్గా మోయినా ప్యానిక్ అయితే అవ్వకండి. సో ఇది చూసుకుంటే మంచి ర్యాలీ అని చెప్తాను. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ర్యాలీనే చుట్టానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంది క్రిప్టో మార్కెట్లో. సో హాల్వింగ్ అనేది రీజన్. సో గైస్ ప్రజెంట్ ఇవి క్రిప్టో మార్కెట్కి సంబంధించిన కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత ఛానల్ యాక్సెస్ అయితే పోయింది.